సరే ఈ మధ్యలో చాలామంది హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా హ్మ్. సార్. మంచి ఫుడ్ అంటే కొన్ని చెప్తారా సార్? రైట్. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బావుంటది అని జెప్పి? రైట్. మంచి ఫుడ్ అంటే ఏం లేదండి. సో, దీని పర్స్పెక్టివ్‌లో మంచి ఫైబర్ ఉన్న ఫుడ్. ఓకే. మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ దేంట్లో ఉంటది మనకు ఆకుకూరల్లో ఉంటుంది, కాయగూరల్లో ఉంటుంది, పల్సెస్‌లో ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌ని ఓకే. మనం ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా మంచి ఫుడ్ అంటామనమాట. ఈ ఫుడ్‌లో గూడా మళ్ళీ కెమికల్ ఫ్రీ ఉండాలి. కెమికల్స్ యూజ్ చేసి తీసుకున్నామా, మనం దీంతో పాటు బ్యాక్టీరియా ఏవన్నా పెస్టిసైడ్స్ వాడే ఫుడ్ తీసుకుంటున్నామా, హార్మోన్స్ వాడే ఫుడ్ తీసుకున్నామా, ఇటువంటివి కాకుండా న్యాచురల్‌గా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వచ్చిన ఆహ్, ఆహ్, వెజిటబుల్ ఫుడ్‌లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అది తినడం వల్ల. ఓకే సార్. యాహ్! అండ్ మనకి బ్యాక్టీరియా అండ్ వైరస్ ఇవన్నీ మనకి బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే ఏం జేయాలి సార్? ఇది మంచి బ్యాక్టీరియా అండి. ఫస్ట్ దీన్ని ఎంటర్ అవ్వకుండా అనేది కాదు. సో, ఇవి మన బాడీలోకి ఎంటర్ కావాలి. ఓకే. సో, ఈ ఈ బ్యాక్టీరియా వల్ల, ఈ వైరస్‌ల వల్ల మనకు చాలా యూజ్ ఉంది. సో, ఓకే. ఎంటర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత చెడు బ్యాక్టీరియాలని ఎట్లా హ్మ్. రాకుండా చూడాల్సిన నెక్స్ట్. ఫస్ట్ ఇప్పుడేంటంటే ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం ఇంతకుముందు ఏం తెలుసుకున్నామంటే ఇవన్నీ ఎక్కడుంటాయని తెలుసుకున్నాం. సో, ఇప్పుడేం తెలుసుకోవాలంటే మనము ఎలా వస్తాయి మన బాడీలోకి అనేది తెలుసుకోవడం ఏం ఇంపార్టెంట్ అనమాట. చేయడం వల్ల వస్తాయి సార్? రైట్. అంటే మనకి పొల్యూషన్‌కి రైట్. ఎక్స్‌పోజ్ అవ్వడం వల్లనా? లేదంటే రైట్. ఏమన్నా కెమికల్ వల్ల వస్తుందా? ఎలా రైట్. వస్తుంది సార్? రైట్. సో, ఇవి ఎందుకొస్తాయంటే ఫస్టు 2 మనము బేబీ ఇంకా పుట్టలేదు. కడుపులో ఉన్నాడు. కొంతమంది సైంటిస్ట్‌లు ఏమంటారంటే, బేబీ ఎప్పుడైతే కడుపులోంచి బయటికొస్తాడో, మదర్ కడుపులోంచి బయటికొస్తాడో రైట్? ఆ టైంలో బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఎన్వైర్న్‌మెంట్‌కి ఎక్స్‌పోజ్ అయితాడో, ఆ టైంలో ఎంటర్ అవుతుందని కొంతమంది సైంటిస్ట్‌లు అంటారనమాట. అవును సార్. కొంతమంది సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే, ఆల్రెడీ మదర్ కడుపులో ఉన్నప్పుడే ఈ బ్యాక్టీరియా అనేది కాలనైజ్ అయి ఉంటుంది అని చెప్తారనమాట. బట్ దట్ ఈస్ సైంటిఫిక్ డిబేట్. మనం అంతగా మనకి స్టమక్‌లో గూడా అంటే బేబీ స్టమక్‌లో ఉన్నప్పుడు కూడా అంటే మనకి హ్మ్. నార్మల్‌గా ఇందాక మీరు చెప్పినట్టయితే స్టమక్‌లో గూడా ఉంటది అని జెప్పారు గదా! హ్మ్. అంటే బేబీకి అప్పుడే అటాక్ అయ్యి ఉంటది కదా సార్ హ్మ్. బాక్టీరియా అనేది. సో, బేబీ అనేది స్టమక్‌లో ఉండడు కదా! బేబీ అనేది యుటరస్‌లో ఉంటుంది. ఓకే. సో, యుటరస్ అనేది ఒక స్టెరైల్ ఎన్వైర్న్‌మెంట్. ఓకే. అక్కడ లోపలికి బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ ఎంటర్ కావడం కష్టం. అది ఎంటర్ అయితే ఏమవుతుందంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. అది పోకుండా అంటే మన గర్భసంచి అంటాము. ఆ గర్భసంచి లోపల మళ్ళీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మధ్యలో బేబీ ఉంటాడు. సో, ఓకే. ఇదంతా స్టెరైల్ ఎన్వైర్న్‌మెంట్. కొంతమంది సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే ఇంత స్టెరైల్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది కాబట్టి లోపల బేబీకి గట్ బ్యాక్టీరియా ఉండదు. పుట్టిన తర్వాతే వస్తుందని కొంతమంది ఓకే సైంటిస్ట్‌లు సార్. చెప్తారు. కొంతమంది సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉంటుంది అని కూడా కొంతమంది చెప్తారు. సో, సైంటిస్ట్‌లు కాబట్టి మనము వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనం జడ్జ్ చేయకూడదు. ఇది కరెక్ట్, అది కరెక్ట్. అవును సో, సార్. దానిపైన రీసెర్చ్ చేసే వాళ్ళకే డౌట్ ఉన్నప్పుడు మనం జస్ట్ దాని గురించి తెలుసుకొని వదిలేయాలి. సో, నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే బేబీ అనేది ఎన్వైర్న్‌మెంట్‌తో ఇంటరాక్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇంటరాక్ట్ అవుతాడు? డెలివరీలో మనకు 2 రకాలుంటుంది. ఒకటి వజైనల్ డెలివరీ అంటాం. యెస్. వజైనల్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ. అంటే వజైనాలోంచి బయటికి రావడం. ఇంకోటేంటంటే ఎల్ఎస్‌సిఎస్ అంటే కడుపు కట్ చేసి ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ చేసి తీయడం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డెలివరీ అనుకోండి. నార్మల్ డెలివరీ టైంలో బేబీ అనేది వజైనాలోంచి బయటకొస్తది. మదర్‌కి వజైనా ఉంటుంది కదా! వజైనల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్‌లో మొత్తం బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అప్పుడు ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. సో, డెలివరీ టైంలో ఈ ఆహ్, మదర్‌కి యానస్ ఇది దగ్గరగా ఉండాలి. అంటే ఆ టైంలో కొంచెం యానల్ రీజన్‌లో ఉన్న బ్యాక్టీరియా కూడా బేబీలోకి ఎంటర్ అవుతుందనమాట. సో, ఇవన్నీ యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా. ఇలా వస్తే ఆ బేబీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. లేదు సర్జరీ చేసి తీశారంటే ఆ బేబీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ఉంటాయన్నమాట. అండ్ అంతే సార్ మనకి నార్మల్ డెలివరీ హ్మ్. అయితేనే బావుంటది అని హ్మ్. జెప్పేసి ఆ బ్యాక్టీరియాస్ కూడా ఆ బేబీకి యూజ్ అవుతాయి అంటారు కదా సార్! అది ఎంతవరకు నిజం సార్? డెఫినెట్‌లీ అండి. సో, మనం అందుకే ఎప్పుడు గాని న్యాచురల్ డెలివరీ చేయాలంటాం. సో, మదర్ యొక్క వజైనాలో ఉండే బ్యాక్టీరియా గాని, అక్కడున్న మైక్రోబయోమ్ గాని, సో, మదర్ యొక్క యానల్ రీజన్ అంటే మనకు వజైనా, యానస్ దగ్గరే ఉంటాయన్నమాట. ఓకే. అక్కడొచ్చేటప్పుడు ఒక్కొక్కసారి మోషన్ గూడా బయటికొస్తుంది. ఆ మోషన్ బేబీకి టచ్ అవుతుందన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో నుంచే బేబీలోకి గుడ్ బ్యాక్టీరియా లేకపోతే గుడ్ మైక్రోబయోమ్ ఎంటర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, కంపేర్ టు ఆహ్, సిజేరియన్ సెక్షన్ మనకు వజైనల్ డెలివరీ జరిగితేనే బెటర్ అంటాం. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఓకే. మనము ప్రోబయోటిక్స్ అన్నమాట. ఇంతే గాకుండా బేబీ పుట్టిన తర్వాత
మదర్ ఏం ఫీడ్ ఇస్తుంది, సో మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నారా, లేకపోతే అనిమల్ మిల్క్ ఇస్తున్నారా, లేకపోతే ఫార్ములా మిల్క్ ఇస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. ఎంత న్యాచురల్గా ఉంటే అంత బెటర్ బ్యాక్టీరియా అనేది బేబీకి వెళ్తుందన్నమాట. సో ఓకే సార్. అంతే. ఇప్పుడు మళ్ళీ ఒక మదర్ మిల్క్ అనేది వేరే బేబీకి ఇస్తున్నారు కదా, అది కరెక్టేనా సార్? అది ఎంతవరకు యూజ్ చేయొచ్చు అంటారు? సో మదర్ మిల్క్ బేబీకి ఇవ్వచ్చా అనేది మనం ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రోబయాటిక్స్. ఓకే. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్లో ఎవరికన్నా మిల్క్ ఇవ్వచ్చు అనమాట. ఓకే సో సార్. దానివల్ల ప్రోబయాటిక్స్కి ఏం రాదు. సో మనం ఇందాక చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఎంత వెరైటీ ఆఫ్ ప్రోబయాటిక్స్ అనేవి ఉంటే సో అంత మంచిది. కాబట్టి డిఫరెంట్ పీపుల్ ఫీడ్ చేయడం అనేది మంచిది అనమాట ఈ ఈ ఈ కాంటెక్స్లో. నెక్స్ట్ ఇంకా ఎలా ఎంటర్ అవుతాయి బేబీలోకి అంటే మనము పెట్స్, ఇంట్లో ఏమన్నా పెట్స్ ఉన్నాయా, లేకపోతే ఓకే. ఇంట్లో ఏమైనా లైవ్ స్టాక్ ఉందా, కోళ్ళు పెంచుతున్నారా, లేకపోతే ఆవులు పెంచుతున్నారా, వీటిలో అంతా డాగ్స్ ఈ మధ్యలో మైక్రోబయోమ్ డాగ్స్ ఉంటుంది. అనేది ఎక్కువైపోతుంది యా కదా సార్. డాగ్స్ వచ్చి వీళ్ళ మూతులు నాకుతున్నాయా, అవును సార్. సో ఎట్లాంటి పెట్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. డాగ్ కూడా మైక్రోబయోమ్ ఉంటుంది, అది వచ్చి వీళ్ళ పైన పడిందంటే వీళ్ళ మైక్రోబయోమ్ కూడా చేంజ్ అవుతుంది. క్యాట్స్ని కూడా క్యాట్స్, డాగ్స్, పెంచుకుంటున్నారు ఈ లైవ్ మధ్య. స్టాక్స్. ఇంతే కాకుండా ఏమేమి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు. యాంటీబయాటిక్స్ యూజ్ చేసే వాళ్ళలో మైక్రోబయోమ్ డిఫరెంట్గా ఉంటుంది. స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారు, డిఫరెంట్గా ఉంటుంది. ఇంకేమన్నా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మనం ఎంత న్యాచురల్గా ఉంటే యాంటీబయాటిక్స్ వాడకుండా అంత బెటర్ అనమాట. దీంతోపాటు బేబీని ఎవరెవరు ఎత్తుకుంటున్నారు, సో మీకు ఫ్యామిలీలో ఒక బేబీ పుట్టింది, మీరు అవును సార్. ఎత్తుకున్నారు, మీ నుంచి వాళ్ళకి భయం ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే సో సార్. కేర్ గివర్స్ ఎవరున్నారు, స్ట్రేంజర్స్ ఎవరున్నారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళు బేబీతో. హైజీనిక్ ఉంటే సరిపోతుంది కదా సార్? సో హైజెనిక్ అని కాదండి, సో ఇన్ఫ్లుయెన్స్. సో ఓకే. బేబీలోకి ఎలా ఎంటర్ అవుతుంది, వాళ్ళు మంచి బ్యాక్టీరియా ఉంటే బేబీలోకి మంచి బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది, ఓకే సార్. వాళ్ళలో చెడు బ్యాక్టీరియా ఉంటే బేబీలోకి చెడు బ్యాక్టీరియా. ఇక్కడ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే బేబీలోకి ఎలా ఎంటర్ అవుతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ పైన మనం వీళ్ళందరి గురించి చెప్తున్నాం. ఓకే వీళ్ళల్లో సార్. మంచి ఉంటే మంచి వెళ్తుంది, చెడు ఉంటే చెడు వెళ్తుంది అనమాట. సో సైంటిస్టులు ఏం చెప్తారంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్, ఒక బేబీ యొక్క ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ ఇయర్లో ఎటువంటి ఎన్వైర్న్మెంట్తో ఇంటరాక్ట్ అవుతుంది, సో మంచి ఎన్వైర్న్మెంట్, న్యాచురల్ ఎన్వైర్న్మెంట్, న్యాచురల్గా పెరిగిన పీపుల్తో ఇంటరాక్ట్ అవుతే మంచి మైక్రోబయోమ్ అనేది ఉంటుంది అనమాట, లేకపోతే మంచి బయోమ్ ఉండదన్నమాట. సో ఇంతే కాకుండా వాళ్ళు ఎటువంటి ఫుడ్ తింటున్నారు, లేకపోతే సాయిల్ ఎలా ఉంది, సాయిల్లో మంచి బ్యాక్టీరియా ఉన్న సాయిలా, లేకపోతే చెడు బ్యాక్టీరియా ఉన్న సాయిల్, వేరియస్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది.